హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. స్త్రీ యొక్క ఎడమ సన్యాల మీద సన్నని పుట్టుమచ్చ ఉంటే తనను చేసుకున్న భర్తకు ఐశ్వర్యం కలుగుతుందని, తొందరగా వృద్ధిలోకి వస్తారని పురాణాల్లో చెప్పబడింది. స్త్రీ యొక్క బొడ్డు కింద పెద్ద పుట్టుమచ్చ గల స్త్రీ ఎంతో అదృష్టవంతురాలుగా చెప్పడం జరిగింది. ఇలాంటి స్త్రీని వివాహం చేసుకున్న పురుషుడికి కూడా అదే అదృష్టం కలుగుతుందని పురాణాల్లో చెప్పడం జరిగింది. ఏ స్త్రీ అయితే తన సన్యాలు మరియు బొడ్డును బహిరంగంగా బయటకు కనిపించేలా చేస్తుందో అలాంటి స్త్రీని వివాహం చేసుకున్న పురుషులు అధోగతి పాలు అవుతారట. సన్నని నడుము, గుండ్రటి మోము, చిన్నగా ఉండే సన్యాలు ఇలాంటి శరీర భాగాలు కలిగిన స్త్రీని వివాహం చేసుకున్న పురుషులకు అదృష్టం తన్నుకుంటూ వస్తుందని పురాణాల్లో చెప్పడం జరిగింది. ఇలాంటి లక్షణాలు గల స్త్రీ చాలా అరుదుగా ఉంటారు. ఇలాంటి వారు కనిపిస్తే వెంటనే వివాహం చేసుకోండి. ఏ స్త్రీకైతే తన బొటనవేలు పక్కలో ఉన్న వేలు పెద్దగా ఉంటుందో అలాంటి స్త్రీలు అత్తారింటికి అదృష్టవంతులుగా భావిస్తారు. వారి పుట్టింట్లో అంతగా ఏమీ కలిసి రాదు, కానీ అత్తారింటికి మాత్రం ఎన్నలేని సంపదలు తెస్తారని పురాణాల్లో చెప్పడం జరిగింది. ఏ స్త్రీకైతే తన కుడి చేతికి 6 వేళ్లు ఉంటాయో అలాంటి స్త్రీని వివాహం చేసుకున్న వారు కోట్లకు పడిగెత్తుతారని పురాణాల్లో చెప్పడం జరిగింది. ఆ వేలు పుట్టుకతో ఉంటుంది కాబట్టి ఆ స్త్రీ వయసు పెరిగే కొద్దీ తన ఇంటి సంపద కూడా పెరుగుతుందని పురాణాల్లో చెప్పడం జరిగింది. ఏ స్త్రీకైతే అరికాల కింద పెద్ద పుట్టుమచ్చ ఉంటుందో అలాంటి స్త్రీ పుట్టింటికే కాదు అత్తారింటికి కూడా ఎనలేని సంపదలు తీసుకువస్తుందని పురాణాల్లో చెప్పడం జరిగింది. ఇలాంటి స్త్రీని వివాహం చేసుకున్న వారి పంట పండినట్లే. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి దొరికితే వెంటనే వివాహం చేసుకోండి. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.